అనిల్ కుమార్ తెలుసా బావా? బావ తెలుసుగా, బావ ఇక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఇక్కడే ఉంటాడు. షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పేది సోది. మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్, ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? మన కలవరి సతీష్ ఉన్నాడా? ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్, ఆయిల్ కచ్చీఫ్లు చాలా కలవర లక్షలాది మంది వెళ్తారటండి. అన్ని ఆయిల్ కచ్చీఫ్ అమ్ముతాడు కదా. దేనికి? ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చీఫ్ని ఎత్తినేసుకుంటే ఏదో తగ్గిపోతా అంటారు కదా. అది పాయింట్ 1. అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మియాపూర్లో ఉంటుందండి కలవర. ఓకే. ప్రవీణ్ అని ఒక అతను అన్నాడు, షారోన్ అని వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరు బెల్లంపల్లి. అతను కామెడీలో టాప్ మోస్ట్ అనమాట. అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది. వీడు టీవీలో చెప్తూ ఆవిడికి టచ్ గెడ్డ పగిలిపోను అంటాడు. వీడేదో శరబా ఏదో అనేస్తే ఆవిడికి వీడు ప్రేయర్ చేస్తే గెడ్డ పగిలిపోతుందంట. వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. అతను అంత పొడుగు ఉంటాడు. అతను ఎక్కడి నుంచో వచ్చాడు. మేడం, నేను 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను, ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి, ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుక్కుపోయినాయి, బై ద గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు. ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని దాన్ని ఎడిటింగ్ చేసి అరేహా అని పెట్టారనమాట. అరేహా అనేది దుబాయ్సీనా? దుబాయ్సీన్ చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే, వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా, అలాగే ఆయిల్ కచ్చీఫ్ వాడి వీళ్ళు క్యాన్సర్ గడ్డలు అవి బాగు చేసేస్తారు కదా. ఈ 2 కాకి ఇంకా కామెడీ స్టార్ ఒకడు ఉన్నాడు. అతని పేరు శ్యామ్ కిషోర్, పుట్టోడు. అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు. ఆవిడ పేరు అన్నమ్మ. మీరు ఆ వీడియో చూడాలి. అసలు అతని దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ 2 గోదావరి జిల్లాల్లో ఈఎన్టీ హాస్పిటల్ మూసేయాలి. ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి, ఏంటి ఆవిడ పేరు? అన్నమ్మ గారు. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి, వెళ్ళు అన్నమ్మ గారి వెనకాల నుంచి చెవులు మూసావా? అది ఏదో చదువుతాడు, శరబ అంటాడు. ఇప్పుడు చేతులు తీసేయి, ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మ గారు? వినపడుతుంది. యాహూ వినపడిపోతుంది, 40 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు వినపడిపోతుంది. వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి. వీడియో కాల్లో గెడ్డలు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుక్కుపోయినాయి కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాలిన బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు లేకుండా పనికిమాలిన బైబిల్ చదవలేవు. ఎంతమంది బాగు చేసావు, ఆ కలవరాయిలు వేసుకోవచ్చుగా 2 సొక్కలు. అంటే కళ్ళు బాగా కనబడతాయని. ఇప్పుడు మీరు ఇంతమందికి చేసేస్తున్నారు కదా, ఇంతమంది బాగు చేస్తున్నారు కదా, మీకు పవర్ ఉంది, మీ దేవుడి పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్యకి కళ్ళజోడు ఉంటుంది, సతీష్ అన్నయ్యకి. మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు. మా విజయవాడ పాస్టర్ ఇమానియేలు, వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ, వీళ్ళంతా కళ్ళజోడు బ్యాచే. పాపం పోపు తెలుసా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్. పోపు అంటారు. పోపు తెలుసుగా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి, పాపుల్లో తోపు, అతనే పోపు. అతను ఇప్పుడు వీల్ చైర్ సార్, అతను వీల్ చైర్. నేనేమంటే ఈ ప్రవీణ్ నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో.
ఆడేమన్నాడు, భలే కామెడీ అసలు ప్రవీణ్ది, ఎవరిని నువ్వు నడుస్తావాండో, నీకు పరిగెట్టాలందా అంటుంటాడు. పరిగెట్టాడు డైరెక్ట్గా. ఆడు 2 అంతస్తుల నుంచి పడిపోయాడు. ఆ సభలో ఇలా పరిగెత్తిచ్చుతుంటాడు. దరిద్రం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలుసా? తెలుసండి. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారండి. ఓకే. అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాయి. కామెడీ కదా సార్ నేను చెప్పేది. వాడో కామెడీ ఫీలో, అదో కామెడీ మతం. మీకు పోనీ కోపర్నికస్ తెలుసా? కోపర్నికస్, అవునండి. ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఎవరు చంపేశారు? ఈ బైబిల్ బ్యాచ్కి వెళ్ళే. భూమి ఎలా ఉంటుంది అడగండి, ఫోన్ చేయని ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు. పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాపం అలా చెప్పాడని చంపేశారు సార్, కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ గారు కూడా. ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు. వీళ్ళు సెన్సే లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్? అయితే మీ కోపం ఏంటంటే, మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి, మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్. ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది, చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి? వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకు వెనక్కి వస్తారు రావాలనుకోండి. అలకా బాబు ఇలా జరిగింది, ఇలా కాదు. ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజెస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరన్నా? క్రైస్తవం అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న. బెబ్బే. క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు, తెలుసా మీకు? తెలియదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏమిటి సార్? కొబ్బరిమట్ట. ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు, ఎందుకమ్మా ఇలా మారావని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకడికి. ఓ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి. నలుగురు ఫ్యామిలీ మతం మార్చారు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహులను తయారు చేస్తున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్న నేను కానీ, మీరు కానీ, పూర్ణ కానీ, సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? మీరు చెప్పండి. ఆడు చెప్తాడు. రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న. మా వాడిని నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్యులస్ కదా సార్. అది నేను వాడిని అడిగాను, సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే, నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ అంతా మన దేశం కోసం చచ్చిపోయారు. మహాత్మా గాంధీజీ, వీళ్ళందరూ మన కోసం చచ్చిపోయారు కదా. వీళ్ళంతా మరి నమ్మలేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే మా వాడిని నమ్మకపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మార్కు 16 అని చాప్టర్ ఉంది, ఒక చాప్టర్ పేరు మార్కు. అందులో 16వ వచనం ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి? నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మకపోతే శిక్షించబడతాడంట. ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా, షాప్ వాడి ఇష్టమా? మన ఇష్టం అండి. ఇది పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా, ఆడి ఇష్టమా? మన ఇష్టమా అండి. ఏమండి అంతేనా? కానీ వీళ్ళు ఏమంటారంటే మేము చెప్పిందే కొనాలి,
అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడండి. ఓకే, మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది. ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99% మంది ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా. దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది. కాబట్టి గొడవలు ఉండకూడదుగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? కాశ్మీర్లో 1 లక్షల మంది హిందువులు ఎందుకు చంపేశారు? దేవుడు ఉన్నాడు, కానీ నేను చెప్పినోడే దేవుడు. అలా అంటున్నారు, అందుకు కోపం వస్తుంది మీకు, అందుకు ఆవేశం వస్తుంది. దేవుడు లేడని చెప్పట్లేదు. మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, దేవుడిని వ్యతిరేకించట్లే. మీ నాన్నగారు మంచిగానేగా? అవునండి. మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడు వద్దే? మీరు ముగ్గురు నాన్నలో వేస్ట్, మా నాన్న ఒక్కడే మంచోడు. ఆ ప్రాబ్లం